హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అపోలో హాస్పిటల్ నుంచి మనకు మరొక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకై మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు తెలిసినటువంటి విషయమే, హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే అపోలో హాస్పిటల్ ఉందో ఆ యొక్క అపోలో హాస్పిటల్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఈరోజైతే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా మనకు అయిపోయిందనమాట. సో అదే తరహాలో మరొక నోటిఫికేషన్ అయితే మనకు అపోలో హాస్పిటల్ నుంచి మరొక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఒకసారి నేను చూపిస్తా చూడండి. మనకి ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 28 తారీఖు వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సో ఈ రోజుది అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ రోజుది ఏదైతే అప్లికేషన్ పూర్తయిందో అవిగా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది మరొక నోటిఫికేషన్ ఇది. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎవరైతే మనకు అప్లికేషన్ చేయమని పంపించారో సో వాళ్ళందరూ కూడకంగా ఒక విషయం తెలియజేస్తున్నానండి. సో అది మీకు అప్లికేషన్ చేసే సమయంలో అంటే మధ్యలో మీకు మీ ఈమెయిల్ ఐడీ పంపిస్తే సో అది యాక్సెప్ట్ చేసి మీకు ఓటీపీ రావాల్సి ఉంది. సో మీకు ఓటీపీ రాలేదు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి చాలామంది అప్లికేషన్ అయితే చేసుకొని ఉంటారు. సో ఒక 50 నుంచి ఒక 60 వరకు మన దగ్గర సో ఎవరికి కూడా ఓటీపీ రానందువలన ఈరోజు అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి అపోలోది చేశారా అని చెప్పేసి. సో కాబట్టి సో ఏ ఉద్యోగానికైనా సరే ఇలా లాస్ట్ డేట్ రోజు ఇబ్బంది పడకుండా ముందే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం ఓకే, ఎవరైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి అపోలో హాస్పిటల్లో అప్లికేషన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఎలాంటి టెన్షన్ అయితే పడకండి, బాధపడకండి. మరొక నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది ఆ యొక్క అపోలో హాస్పిటల్కి సంబంధించి. సో కాబట్టి సో అప్పుడైతే మనం ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ అవ్వలేదో వాళ్ళందరూ ఉడకంగా నెక్స్ట్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో పడుతున్నటువంటి ఏదైతే పోస్టులునో ఆ పోస్టులకి మనం ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేద్దాం. మొదటగా మీవే చేస్తా. మీ వేసిన తర్వాత ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళవైతే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసము మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అయిపోండి. ఎవరైతే టెలిగ్రామ్ వీలైతే టెలిగ్రామ్, వాట్సాప్ వీలైతే వాట్సాప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు మరొకసారి హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో మరొకసారి పడిన వెంబడే మీకు నేను తెలియజేస్తాను. సో కాబట్టి అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత సో మరొక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంతవరకు కొంచెం అయితే వెయిట్ చేయండి. ఎవరైతే అప్లికేషన్స్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా. సో మీకు ఓటీపీ రాలేదు, నేను మీకు అప్డేట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా అవి అప్లికేషన్ అవ్వలేదని అర్థం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించి ఎవరు కూడా హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి సంబంధించి ఎవరు కూడా కాల్స్ చేయకండి. అది అప్లికేషన్స్ అయిపోయాయి. వచ్చిన వెంబడే నేను మన గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. కానీ ఇవి కూడా అపోలో హాస్పిటల్కి సంబంధించినవి. బట్ కాకపోతే మనకి లొకేషన్ చేంజ్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరులో ఆ యొక్క అపోలో హాస్పిటల్లో వర్క్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నాకు వాట్సాప్లో ఏమని చేస్తారంటే అపోలో నెల్లూరు అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతే సో నేను మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాను. సో చూడండి, మనకి ఇది ఫిబ్రవరి 2025 28 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కదా. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయకండి. ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ రోజులాగా అయిపోతుంది అనమాట. అంటే మనకు సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది, అసలు సబ్మిట్ అవ్వవు లాస్ట్ రోజు కాబట్టి లాస్ట్ డే వరకు ఎవరు కూడా వెయిట్ చేయకండి. సో ఇప్పుడైతే చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి సో అప్లికేషన్ అయితే చేసుకోండి మీరు ఓన్గా. ఒకవేళ రాలేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వాట్సాప్లో మీరు ఏమని పెడతారంటే అపోలో హాస్పిటల్ నెల్లూరు జాబ్స్ అప్లికేషన్ అని చెప్పేసి రాసి పంపిస్తే నాకు అర్థమవుతుంది. సో కాబట్టి నేను అడిగినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో మీ యొక్క రెజ్యూము అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు ఇవి పంపిస్తే నేను మీకు అప్లికేషన్ చేస్తాను అన్నమాట. కేవలం 99 రూపీస్కి మీకు అప్లికేషన్ చేసి మీకు అదే నెంబర్ నుంచి పీడిఎఫ్ అంటే నార్మల్ మీకు అప్లికేషన్ చేసినట్టు ప్రూఫ్ అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అనమాట. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు నెల్లూరుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతామన్నమాట. దయచేసి ఎవరు ఉడకంగా లాస్ట్ డేట్ వరకు అయితే చూడకండి. లాస్ట్ డేట్ రోజు ఇబ్బంది అవుతుందన్నమాట. సో ప్రతి ఉద్యోగానికి చాలామంది లాస్ట్ డేట్ రోజు ఒకటేసారి నన్ను చేయమని చెప్పేసి అంటే సో ఆ రోజు సర్వర్ చెయ్యవు. ఏ ఉద్యోగానికి అప్లై చేసినా లాస్ట్ డేట్ రోజు మనకి ఇబ్బంది అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ముందుగానే అప్లికేషన్ చేసుకోండి. ఓకే, సో ఇది అనమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటుందా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకొకటి శాలరీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం శాలరీస్ 27,000 వరకు అయితే ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ మనకి ఇక్కడ
సో, కాబట్టి ఇక వేకెన్సీస్ విషయానికొచ్చినట్టయితే వేకెన్సీస్‌ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేదు. ఏ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు అనంటే మీకు అక్కడ తీసుకున్న తర్వాత అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. ఆ యొక్క మెసేజ్ వస్తుంది. సో, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతా ఉంటది కాబట్టి వాళ్ళు వేకెన్సీ లిస్ట్ అయితే మనకు ఇవ్వలేదన్నమాట. సో, ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే సో, అంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరమనే ఇంత దూరం మీరు చూస్తా వచ్చారు. ఇంత టైంకి వేచించి కాబట్టి. సో, ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్‌ని కొత్త వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్‌గా అందిస్తా ఉంటానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌కి సంబంధించిన వాళ్ళు దయచేసి కొన్ని రోజులైతే ఓపిక పట్టండి. మీకు మళ్ళీ అప్లికేషన్ చేద్దాం. ఎవరైతే అప్లికేషన్స్ అవ్వలేవో ఓకే. సో, ఇది అనమాట. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.